వచ్చిన మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రి మనమందరము ఈ 5వ నెల మొదటి విజ్ఞాపన ప్రార్థన కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి నిర్గమకాండము 24వ అధ్యాయం. ఎవరు మాట్లాడుతున్నారు? నిర్గమకాండం 24వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చక్కగా చెప్పండి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను. మళ్ళా చదువుదామండి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడును గాక. నిర్గమకాండంలో కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులు దేవుని ఎదుట దేవుని సన్నిధిలో నిలవబడి ఉంటే దేవుడు వచ్చి వారితో ఒక మాట చెప్తున్నాడు. ఏమని తెలుసా? ఆయన స్వరము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. లక్షల మంది నిలబడి ఉన్నారు ఆయన ఎదుట, చాలా దూరమున. దేవుడు తన స్వరముతో ఒక మాట చెప్తున్నాడు. ఏమని తెలుసా? మోషే మాత్రమే నన్ను సమీపించాలి. ఆమేన్. ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నాం? లక్షల మంది. వీళ్ళలో సైన్యం ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యవ్వనులు ఉన్నారు, చిన్న బిడ్డలు కూడా. లక్షల మంది, కాల్బలం, సైన్యం, ఇన్ని రకాల ప్రజలు లక్షల మంది నిలబడి ఉంటే దేవుడు అంటున్నాడు, అందరూ రావడానికి దాని అర్థం అని. మోషే మాత్రమే నా దగ్గరికి రావాలి, మోషే మాత్రమే సమీపించాలి. ఎంతమంది ఉన్నారనుకున్నాం? లక్షల మంది. ఈ మాట అన్నప్పుడు నిజమైన భక్తి ఉన్న వ్యక్తికి ఒళ్ళంతా జలధరించింది. ఆమేన్. ఇంతమంది ఉన్నాం కదా, మీ అందరు రావద్దు, పలానొక్కళ్ళు రండి అని నేను పిలిచానంటే మీ అందరికి ఏమొచ్చింది? రోషము రావాలి. ఆమేన్. రోషం వచ్చిద్దా? రోషం రాదా? వచ్చిద్దా రాదా? ఏది మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని ఏమో వద్దన్నాడు. అర్థమైందా? ఒక్కళ్ళను మాత్రమే రమ్మన్నాడు. అది విన్నప్పుడు రోషం కలగాలి మనలో. ఆమేన్. ఆ రోషం కాకుండా ఆయన ఒక్కళ్ళని పిలిచి మమ్మల్ని పిలవలేదు, రేపు నుంచి మానుకుందాంలే, ఈ రోషం వచ్చిందనుకో నువ్వు కంచెలోకి పోతావు. ఆమేన్. అర్థమైందా? ఏ రోషం రావాలి? మనల్ని అసలు ఎందుకు పిలవాలి? మోషేని ఒక్కడిని రమ్మన్నాడు. మోషే మాత్రమే నన్ను సమీపించాలి. ఆమేన్. ఇది పాత నిబంధన చరిత్ర. అమ్మా, ఏ చరిత్ర అంటే మన పితరుల చరిత్ర. పితరుల చరిత్ర నుండి చరిత్ర చాలా మార్చుకుంటూ వచ్చింది, మారుతూ వచ్చింది. యేసయ్య వచ్చినాక ఫలాని వ్యక్తి రావాలని చెప్పలాయన ప్రయాసపడి, చెప్పండి, భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు ఫలాని ఒక్కళ్ళనే రమ్మని ఆయన అన్నాడు. అందుకు ఆయన కృపామయుడయ్యాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపాడు. మన దేవుడు ఏ దేవుడు? కనికరము కలిగిన, దయ కలిగిన, ప్రేమ కలిగిన. అక్కడిని పిలచట్ల. ఒకరోజు యేసు ప్రభువును ఒక పరిచయుడు భోజనానికి పిలిచాడు. అయ్యా, మా ఇంటికి వచ్చి భోజనము చేయమని. ఆయనతో పాటుగా కొన్ని వందల మంది వచ్చి కూర్చున్నారు భోజనానికి. వస్తే భోజనం చేస్తూ ఉంటే అక్కడ ఉన్న పరిచయులు, శాస్త్రులు, పండితులు వీళ్ళందరూ వచ్చి యేసయ్య శిష్యులతో ఒక మాట అంటున్నారు. ఏమని తెలుసా? మీ బోధకుడు పాపులతో కలిసి భోంచేస్తున్నాడేంటి, పాపులతో కలిసి కూర్చున్నాడేంటి అని అడిగితే, శిష్యుల్ని అడిగితే వెంటనే యేసు ప్రభు వారు అన్నాడు,
ఈయన అడగలే, వాళ్ళు అడిగింది ఎవరిని? శిష్యులు. కానీ ఆయనకు ఆ విషయము తెలుసు. వెంటనే వారితో ఏం చెప్పాడో తెలుసా? అయ్యా, నేను పాపులను పిలువ వచ్చి తిని. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దా. ఎవరిని పిలవడానికి వచ్చాడట? అని వాళ్ళకి ఇంకా అర్థం కావాలని ఒక మాట చెప్పాడు. వ్యాధి కలిగిన వాడికి డాక్టర్ కావాలి, ఆరోగ్యంగా ఉన్నవాడికి డాక్టరు. ప్రభు అలాంటి కనికరం కలిగిన మోషేతో దేవుడు అన్న మాట మనకు గుర్తుండాలమ్మా. వినగానే మనకి ఏమనిపించాలంటే, ఆ ఒక్కడిని నేనెందుకు కాకూడదు? ఆమె ఆ ఒక్కదాన్ని నేనెందుకు కాకూడదు? దేవుడు పిలిచే ఒక్కరిలో నేనెందుకు ఉండకూడదు? ప్రశ్న వేసుకోవాలి. ఉండొచ్చు నేను కూడా. ఎలా? మోషే వలె ఉంటే. ఆమె ఎలా ఉంటే? మోషేను ఒక్కనే నన్ను సమీపించమన్నాడు అని అంటే మోషేలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆమె నీలో నాలో ప్రభు మెచ్చుకునే ప్రత్యేకతలు ఉంటే నిన్ను నన్ను కూడా ప్రభు ఏం చేస్తాడు? పిలుస్తాడు. చెప్పాలి, ఏం చేస్తాడు? కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. చూడండి, మోషేలో ఉన్న ఒక 3 ప్రత్యేకతలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిది, మోషే యొక్క అణువణువున తగ్గింపు ఉంది. ఆమె మోషే వేసే ప్రతి అడుగులో ఏముంది? యేసయ్యకు బాగా ఇష్టమైంది, యేసయ్య బాగా కోరుకునేది తగ్గింపు. ఆమె ఏంటిది? అసలు మనకు అస్సలు ఇష్టం లేనిది ఏంటిది? మనకు అసలు ఇష్టమే. యేసయ్య బాగా మెచ్చుకునేది తగ్గింపు. ఎందుకంటే ఆయనే పరలోకమును విడిచి తనను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. తగ్గింపు మోషేలో చూస్తాం. చూడండి ఎంత తగ్గించుకుంటాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నిర్గమకాండం 2వ అధ్యాయము 11వ వచనం. నిర్గమకాండము 2:11. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి బాధలను చూశాడు, వారి భారములను చూశాడు. ఆమె మోషే ఎక్కడున్నాడో తెలుసమ్మా? రాజభవనంలో ఉన్నాడు. ఆమె ఎక్కడున్నాడు? తన ప్రజలందరూ భారాలు మోస్తా ఉన్నారు, బరువులు మోస్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, బాధల్లో ఉన్నారు. బాధల్లో అంటే మోషే రాజభవనమును విడిచి వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భారాలను బాధలను చూచాడు. ఇది సామాన్యమైనటువంటి విషయము కాదు. నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి నీ వారెవరైనా పేదరికంలో ఉంటే వాళ్ళ దగ్గరకు నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలంటే అది చిన్న పని, సాధ్యమయ్యేది కాదు. అయితే ఒకళ్ళకి సాధ్యమైంది ఎవరికి తెలుసా? బాగా తగ్గింపు కలిగిన వాళ్ళకు సాధ్యము అవుతుంది. మోషే రాజభవనంలో ఉన్నాడు, కానీ తన ప్రజలు బాధలు అనుభవిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆత్మీయంగా భక్తున్నోడు చేసే కార్యం ఇది. ఆమె భక్తి లేకపోతే పేదల దగ్గరికి మనము వెళ్ళలేము. పేదల దగ్గరికి వాస్తవం. భక్తి ఉంటేనే పేదవాడిని నువ్వు ప్రేమించగలవు. భక్తి ఉంటేనే పేదవాడి దగ్గర వెళ్ళి కూర్చోగలవు. భక్తి ఉంటేనే పేదవాడి కొరకు ప్రార్థన చేయగలవు. ఆమె ఇది వాస్తవం. చాలా మంది ఒక స్థాయి దాటిపోయిన తర్వాత కింద ఉన్న వాళ్ళకి వెళ్ళి సరిగా చూడరు. అందరికి తెలిసి సత్యం. నువ్వు నేను అలా ఉండకూడదు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ఎక్కడ నుండి వచ్చామో ఆ సంగతి ఎన్నడూ
మరువకూడదు. ఎన్నడూ మరువ. చాలా చాలా ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్ళినా నీ మొదటి స్థితి ఏందో నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎక్కడి నుండి వచ్చాడు మోషే? ఎక్కడికి వచ్చాడు? తన ప్రజల భారాలను చూసి వారి యొద్దకు వచ్చాడు. 3వ అధ్యాయం 11వ వచనం, నిర్గమకాండం 3:11. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను తోడుకొని పోవుటకును నేను ఎంతటి వాడనయ్యా, ఎంతో తగ్గింపచ్చు. దేవుడు వచ్చి మోషేతో మాట్లాడి మోషేకు అన్ని విషయాలు తెలియజేస్తా ఉంటే మోషే ఏమంటున్నాడు? నేను ఎంతటి వాడినయ్యా. ఆమేన్. తగ్గించుకున్నాడు. మోషేలో ఉన్నది ఏ స్వభావము? తగ్గింపు. నీకు నాకు అది ఉండాలి. రాత్రి గుర్తుపెట్టుకో. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను సమీపించయ్యా. ఆమేన్. చూడండి, ఇంకా మోషే జీవితంలో తగ్గింపే కాదు. లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులునంటే దొంగలను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతరుల మనుషులైనను, ఇదిగో ఈ సుంకరి వలనైనను ఉండనందుకు. 14వ వచనంలో ఉంది, తనను తాను తగ్గించుకొని. ఇద్దరు వెళ్ళారు ప్రార్థనకి. చాలా మార్లు విన్నాం ఈ వాక్యం. అక్కడేమో పరిసయ్యుడు అంటే బోధ చేసేవాడు, వాక్యాన్ని బోధించేవాడు, అంతా తెలిసినవాడు. రెండో వ్యక్తి సుంకరి అంటే పాపులు, తక్కువ జాతికి చెందినవాడు. మొదటివాడు ప్రార్థన చేస్తున్నాడు, నేను వాళ్ళలాగలేను, ఏళ్ళలాగలేను, అట్లలేను, ఇట్లేను అని ఊరుకోలేదు. ఈళ్ళలాగా కూడా లేను. చూడమ్మా, మన వేలంట జాగ్రత్తగా లేనండి. మన వ్రేలు ఇంకొకరిని చూపించడానికి ఇప్పుడు దాదాపుగా వాడకూడదు. ఆమె ఒక్క ఏలుతో నువ్వు అలా చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తూ ఉంటాయి. కానీ మనం ఒక లంటానికి వాళ్ళని చూపించడానికి ముందుంటాం. పరిసయ్యుని మరి సుంకరంట, దేవా, పాపినైన నన్ను క్షమించమన్నా, కరుణించమన్నా. ఆ మాటతో తనను తాను తగ్గించుకొని చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి, అతని కంటే, చదువు మా మాట, అతని కంటే ఇతడు దేని వల్ల తనను తాను. మోషేలో ఏముందమ్మా? మరి నీలో నాలో అస్సలు కనపడదు, అస్సలు కనపడదు. అడుగుచ్చు ఎడుగుచ్చు అంటేనే పాపం వచ్చేస్తుంది. తగ్గింపు ఉండాలి, తగ్గింపు ఉండాలి. అద్భుతం మోషే జీవితం. యేసయ్య చూడండి మన కొరకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచ్చిన, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తనను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించు. చూసారా, యేసయ్య ఏం చేశాడు? తనను తాను తగ్గించు.
తనను తాను తగ్గించు. ప్రియులారా, నువ్వు తగ్గించుకుంటే యేసయ్య చూస్తా ఉంటాడు. ఆమేన్. అందుకని పలుమార్లు చెప్పిన మాట మీరు విన్నారు కదా, మా పాటలు పాడే వాళ్ళని అందరూ చూస్తారు, వాక్యం చదివే వాళ్ళని అందరూ చూస్తారు, వాయిద్యాలు వాయించే వాళ్ళను కూడా అందరూ చూస్తారు, ప్రార్థన చేసే వాళ్ళను దేవుడు చూస్తారు. కాబట్టి మన తగ్గింపు దేవుడు చూస్తాడు. ఆమేన్. తగ్గింపు ఎవరిలో ఉంటుందో వారిని దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభు యొక్క యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. తండ్రి ఒక పక్క కొంత ఆకలి ఉంచుకుంటూ తన బిడ్డలకి కడుపు నిండా అన్నం పెట్టుకునేవాడు. ఒకవైపు పొట్టలు ఏముండేది? ఆకలి ఉండేది. పూర్వకాలం అందరి పరిస్థితులు దాదాపుగా అలాగే ఉండేవి తెలుసా. ఇప్పుడు ఒక ముద్ద వదిలిపెట్టి తింటున్నాం. అవే అప్పుడు ఒక ముద్ద, ఒక మెతుకు కూడా వదలకుండా తినేవాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని అలా ఆశీర్వదించాడు. ఆ తండ్రి తన కొడుకు పెద్దవాడై పెద్ద ఆఫీసర్ ఉద్యోగం చేస్తుంటే చెప్పకుండా వెళ్ళాడంట. ముందుగా చెప్పకుండా కొడుకు దగ్గరికి వెళ్ళాడు. వెళితే అద్దాల మేడది ఆఫీసు, అద్దాలు ఉన్నాయన్నీ. ఆ అద్దాల్లో నుండి చూస్తే బయట నుండి తన కొడుకు ఒక పెద్ద సీట్లో కూర్చొని, ఉన్నతమైన సీట్లో కూర్చొని చూసి తను కడుపు కాల్చుకున్నాడే. వీళ్ళు చిన్నప్పుడు తన కడుపు కాల్చుకున్నాడు ఒకవైపు. ఆ కడుపు నిండినంత పని అయిందంట. చప్పట్లు కొట్టి ఆ కొడుకును చూడగానే ఉన్నతమైన స్థితిలో కడుపు నిండిపోతే ఇలాగే ఇంత ఆనందంగా ఉంది. నా కొడుకు ఒకసారి అలా కనబడి మాట్లాడి వెళ్దామని ఆ గేట్ దగ్గరికి వెళ్ళాడు. డోర్ దగ్గరికి వాచ్మెన్, అయ్యా కొంచెం ఎవరైనా అక్కడ ఉండి అడుక్కో, ఇక్కడికి రాకూడదు. సరే అంటే అన్నాడులేని, నేను ఆయన కొంచెం కలవాలయ్యా. ఈ లోపలికి వెళ్ళడానికే లేదండి నీకు, నువ్వు ఆయన కలిసేదైతే ఎవరు అనుకున్నావు? ఆయన ఈ ఆఫీస్ మొత్తానికి పెద్దవాడు. ఆ మాటలు వింటుంటే తన కడుపు ఇంకా నిండుతుంది. అప్పుడు చెప్పాడంట, అయ్యా ఆ ఆఫీసరు నీకు ఆఫీసరు, నీకు నాకు కాదయ్యా. ఎవడన్నా మా ఆఫీసరు నాకు కాదంట అన్ని అననిస్తున్నాడు. తెలియక అన్నప్పుడు మనం చేసేది ఏమీ లేదయ్యా, నీకు ఆఫీసర్ ఏమో నాకు ఆఫీసర్ కాదు. నేను బయటికి నెట్టాల్సి వచ్చే దేవుడు ఆయన అందరికీ ఆఫీసర్ అంటే నవి అయ్యా, ఆయనకు జన్మనిచ్చిన తండ్రిని నేనయ్యా. ఆశ్చర్యపోయి అయ్యా తప్పైపోయిందని మెల్లగా తలుపు తీసి ఆయన పట్టుకొని అలా నడుచుకుంటూ వెళుతుంటే చూసారా, ఆ తండ్రికి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. సంతోషము చేత కళ్ళ నీళ్లు వస్తుంటాయి. పైనుండి ఆ సీట్లో ఉన్న కొడుకు త్వరగా దిగి కిందకు వచ్చి తన తండ్రిని పట్టుకొని వాటేసుకొని కౌగిలించుకొని తన సింహాసనం, తన సీటు దగ్గరికి తీసుకెళ్ళి ఇంకో కుర్చీ తెప్పించి అక్కడ వేసి కూర్చోబెట్టుకొని, అప్పుడే భోజనం టైం అయిందంట. తన క్యారేజీ విప్పి తన తండ్రికి తినిపించాడంట. చప్పట్లు తన తండ్రికి తినిపించి తను కూడా కొంచెం తింటూ ఉంటే తండ్రి వయసు అయిపోయింది కదా, నోట్లో నుండి కొంత జారి కింద పడుతుంది. నాకు ఇప్పుడు
కొద్దిగా అర్థమవుతుంది. అమ్మా, తగ్గిపోయిన తర్వాత మనం మన కంట్రోల్లో ఉన్నాం. దేవుని దయ ఇంకా నోరు క్షేమంగా ఉన్నాం. ఆయన అలా మెతుకులు జారి కింద పడుతుంటే తుడిచి, ఆ మూతి తుడిచి, షర్టు తుడిచి, మూతి కడిగి, చెయ్యి కడిగి, ఆ ప్రేమంతా చూసిన ఆ స్టాఫ్ అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, తన తండ్రి ఎంత స్థాయిలో ఉన్నా కూడా తన తండ్రిని అంత ప్రేమించే కొడుకని ఆ తండ్రిని అన్ని చక్కగా చూసి డ్రైవర్ని పిలిచి, కారులో నాకు చెప్పకుండా వచ్చావు ఎందుకు నాన్న, నాకు చెప్పాలి కదా, నీ కారు పంపేవాడిని కదా. అయ్యా, అలా వస్తే ఈ ఆనందం నాకు దొరికేది కాదు. ఇంటికి పంపించినాడు. అదే ఆఫీసులో, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, అదే ఆఫీసులో ఇంకొక ఆయన ఉన్నాడు. దాదాపుగా పెద్ద వయస్కుడు, మంచి ఉద్యోగము, ఒక ఉన్నతంగానే ఉన్నాడు. అంటే ఈయనకంటే కొంచెం కింది స్థాయి. ఆయన అందరూ వెళ్ళిన దాకుండి వెళ్ళి అబ్బాయి కాళ్ళు పట్టుకున్నాడు. అయ్యా పెద్దోడివి, ఎందుకు నా కాళ్ళు పట్టుకుంటున్నా? అయ్యా, నీ ద్వారా నేను ఒకటి నేర్చుకున్నాను. ఏం చేశానంటే, నీ ద్వారా నేను ఒకటి నేర్చుకున్నావు. నువ్వే ఇంకా సీనియర్, నేర్చుకునేదే. వృద్ధాప్యములో ఉన్న తండ్రిని, తల్లిని ఎలా చూడాలో నిన్ను బట్టి నేను నేర్చుకున్నాను అని ఇంటికెళ్ళి, ఆ రోజు నుండి వృద్ధాప్యంలో మంచములో ఉంటే తన తండ్రి ఆ రోజు నుండి చక్కగా పోషించగలిగాడట. ఆమేన్. మనము పేదరికంలో ఉన్నారనో, మనకంటే తక్కువలో ఉన్నారనో, కదలలేని వృద్ధాప్యంలో ఉన్నారనో, వృద్ధాప్య బలహీనతలతో ఉన్నారనో వదిలివేయక వారిని ప్రేమించగలిగితే అది అనేక మందికి పాఠమవుతుంది. ఆమేన్. పాఠము. అదే ఆఫీసులో ఉన్న వారందరూ వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని ప్రేమించిన విధానం చూసి మా ఆఫీసులో ఉన్న వారందరూ మారిపోయి ఇంట్లో ఉన్న వారందరిని భద్రంగా చూస్తున్నారు. ఒకరోజు నాకు ఒక ఫోన్ వచ్చింది, కొత్త ఫోన్ నెంబర్. ఎవరు దాన్ని ఎత్తితే, అయ్యా నువ్వు నీ ఆఫీసులో నీ తండ్రిని చేసిన పరిచర్య చూసి నా కొడుకు నన్ను భద్రంగా చూస్తున్నాడు. చప్పట్లు కొట్టి, ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎవరి ద్వారా ఇంత మార్పు రాలా? ఆ ఒక్క వ్యక్తి చాలా మంది మారడానికి కారణమయ్యాడు. ఆమె దేని వల్ల ఇప్పుడు చెప్పాలి. తనను తాను, ఆయన మూతి దొరికితే నా మూతి వినబడద్దు అనుకుంటే చేయటము సాధ్యము. ఏది అంత సొల్లు కాలుస్తున్నాడు అనుకుంటే చేయడం సాధ్యము. మన బట్టల మీద కూడా పడ్డాయంట ఆ మెతుకులు. తినే అన్నపు మెతుకులు తుడుస్తుంటే కొన్ని ఇతని బట్టల మీద కూడా పడితే పడ్డాయి. అంటే నువ్వు బట్టలను ప్రేమిస్తున్నావా? తండ్రిని చెప్పడమ్మా, ప్రేమిస్తున్నా. అందుకని పెళ్ళి అయిన కొత్తలంట బండి ఎక్కమంటే భార్యను ఎక్కి కూర్చోగానే పడిపోతావు, జాగ్రత్త కూర్చో, పట్టుకో అంటాడు. దగ్గరికి జరిగి పట్టుకో. 6 నెలలు పోయినాక షర్టు నలుగుది కొంచెం దూరంగా కూర్చోంటాడు. ఇదే తేడా కాదు. నీ తండ్రి తల్లి వాళ్ళ దగ్గర నువ్వు చేయగలిగిన పరిస్థితి అనేక మంది గమనిస్తారు. అంతకంటే ముందు దేవుడు గమనిస్తాడు. మోషేలో ఎంత తగ్గింపండి, ఎంత తగ్గింపు. యేసయ్యలో ఇంకెంత తగ్గింపు. అంతేకాదండి, నీలో నాలో కూడా ఏముండాలి? మీ అందరికీ నా 2 చేతులు జోడించి చెప్తున్నా, మనలో తగ్గింపు సంపూర్ణంగా ఉండునుగాక. ఖచ్చితం. నిన్ను గురించి
నీ భర్త సాక్ష్యం చెప్పాలి, నిన్ను గురించి నీ భార్య సాక్ష్యం చెప్పాలి, మిమ్మల్ని గురించి మీ బిడ్డలు సాక్ష్యం చెప్పాలి. అయ్యా, ప్రార్థనకు వచ్చినాక నా భార్య అమితమైన మార్పు వచ్చిందయ్యా, చాలా తగ్గించుకుంటుందయ్యా, నా భర్తలో చాలా మార్పు వచ్చిందయ్యా, చాలా తగ్గింపు కనపడుతుంది. ఈ మాటలు నిన్ను వచ్చి నీ కుటుంబ సభ్యులు చెప్పగలిగితే అది నీ తగ్గింపు జీవితానికి గొప్ప రూపము. ఆమె మోషేలో మొదటి లక్షణం చెప్పండి, తనను తాను. రెండవ లక్షణం చూడండి, రెండవ మంచి లక్షణం మోషేలో బహు ప్రార్థనాపరుడు. ఆమె ఎలాంటి వాడు? ప్రార్థనాపరుడు కాదు, చెప్పాలి బహు ప్రార్థనాపరుడు కనుకనే దేవునికి ఇష్టం. ఆమె నువ్వు బాగా ప్రార్థన చేసే వ్యక్తి అయితే ఎవరికి ఇష్టం? నీ తోటోళ్ళు నిన్ను ప్రేమించకపోవచ్చు, నీ ఇంట్లో నిన్ను ప్రేమించకపోవచ్చు, నీ సేవకుడు కూడా ఒకవేళ నిన్ను గుర్తించకపోవచ్చు. నువ్వు భయపడమాక, బాధపడమాక, నీ ప్రార్థన చూసి దేవుడు నిన్ను గుర్తిస్తాడు. ఆమె చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 90వ కీర్తన పైన చిన్న అక్షరాలతో రాశారు, చదవాలి. పెద్ద చదువునాను, తినవు, గట్టిగా చదవా, పెద్దగా చదువు. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన ఎవరు చేశారంట? 90వ కీర్తన మొదలు 11 కీర్తనల అక్కడి నుండి మోషే రాశారు. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ చూడండి, 90వ కీర్తన మొదలు 101 కీర్తన దాకా మోషే గారు రాశారు. 11-12 కీర్తనలు రాశారు, ఇంకా కొన్ని కీర్తనలు ఉన్నాయి. 90వ కీర్తనలో మోషే ప్రార్థన చూద్దాం ఎలా ఉందో. అమ్మా ఎలా ఉంది? చదువు మొదటి చరణం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నువ్వు అన్నావా? ఎప్పుడైనా నువ్వు అన్నావా? అనగలిగావా మాట? ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎప్పుడెప్పుడంట? భూమిని పర్వతములను పుట్టింపక మునుపు, భూమిని ఈ లోకమును నువ్వు పుట్టింపక మునిపే నువ్వు నా దేవుడు అయ్యా. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. యుగ యుగములకును నీవే మా దేవుడవు, దేవుడవు. పర్వతములు పుట్టకమును భూమిని లోకమును నీవు పుట్టింపకమును నీవు ఉన్నావు. ఎప్పుడంట ఆయనకు దేవుడు? మనకెప్పుడు? అయ్యో జ్వరం వచ్చింది, ప్రార్థన చేసిపోయింది, ఇప్పటి నుంచి దేవుడేనా? అది కాదు.
తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇక 91వ కీర్తన ఉంది చూడండి, ఇంకా బలమైంది. మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడన విశ్రమించు. 91వ కీర్తన చదువుతా ఉంటే బహు శక్తివంతంగా ఉంది. ఎంత గొప్ప మాటలు రాయబడ్డాయి. నీ ప్రార్థనలకి గొప్ప మాటలు ఉండునుగాక. ఉతలాకి మాటలు కాదు ప్రార్థన అంటే. ఏం మాటలు ఉండాలి? గొప్ప మాటలు. గొప్ప మాటలు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థన ఉండాలి. మోషే ప్రార్థనలు అంటే చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 17వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 17:12. మోషే చేతులు బరువెక్కగా. అంటే ప్రార్థన చేసి 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 ఈ చేతులంట చెప్పండి. కొన్నిసార్లు స్టాండ్ ఉండవు, కొన్ని చోట్ల మాకు మైక్ ఇస్తారు. అలా పట్టుకొని ఆ ఉధృతంగా వాక్యం చదువుతాం, కానీ తర్వాత తీయబోతే చెయ్యి కొంచెము పట్టకపోద్దా. మోషేలాగా ఆ అధ్యాయము ప్రారంభం నుండి మనం చూస్తే ఇశ్రాయేలీయులకు అమాలేకీయులకు యుద్ధం వస్తుంది. చదువు అక్కడి నుండి. అమాలేకీయులతో యుద్ధం చేయాల్సి వస్తే మోషే అంట కొండెక్కి ప్రార్థన చేయడము ప్రారంభించారు. యుద్ధం వస్తే ఏం చేయాలి? కర్ర పట్టుకోవాలి. అదేనా? కాదు, ఏం చేయాలి అక్కడ? అక్కడ ఉంది చూడండి, యుద్ధం వస్తే మోషే వెళ్ళి ఏం చేస్తుండు? ప్రార్థన చేస్తే అక్కడ రాయబడింది, మోషే తన చేతులు పైకెత్తితే ఇశ్రాయేలీయులు గెలిచి. చదువు మా బాట. మోషే తన చెయ్యి పైకెత్తితే ఇశ్రాయేలీయులు గెలిచి. మోషే తన చెయ్యి కిందికి దించితే శత్రువులు గెలిచి. ఇప్పుడు ఏం చేయాలి? మన వాళ్ళు గెలవాలంటే చేతులు పైకెత్తాలండి. ఎంతసేపు ఎత్తుతావు? హల్లెలూయా చెప్పండి. 2 చేతులు ఎత్తాడు, ఒకసారి చెబుతాడు, 2 సార్లు, తర్వాత దించుతాడు తెలియకుండా కదా. మరి వాళ్ళు గెలిచిన దాకా చేతులు ఏం చేయాలంట? చేతులు బరువెక్కిపోయాయి. అమ్మ, ఇక్కడ ఉన్న మనలో కొన్నిసార్లు ప్రార్థన చేసి చేసి జవాబు రాక గుండె బరువెక్కుద్ది. ఆమేన్. చేతులు బరువెక్కుతాయి, మనసు బరువెక్కుద్ది. ఏం చేద్దాం? చేసి 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 జవాబు లేదే. బరువెక్కితే మోషే చేతులు ఆయన ఇలా దించాడు. దించగానే అవతల గెలుస్తాడు. చూసారా? నీ ప్రార్థనను ఆపితే శత్రువు గెలుస్తాడండి. శత్రువు నీ మీదికి వస్తాడు. అందుకని అలా పెడదామంటే చేతులు ఏమయ్యాయి? బరువెక్కి. అక్కడ రాయబడి చదువుమా. అప్పుడు యెహోషువ ఒకవైపు, చదువుమా, చేతులు బరువెక్కగా ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై దాన్ని వేసి ఆ అహరోను శూరులు ఒకడు ఈ వైపు ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకున్నారంట. ఆమేన్. మనం అందరం కూడా ఒకరికొకరము ఆదుకుందుముగాక. దేంట్లో? ప్రార్థనలో. ఆమేన్. మోషే అలా చేయి తెచ్చిపోతే ఓడిపోతున్నారని ఒక రాయి తెచ్చి అలా పెట్టి చెరొక వైపు చేతులు ఏం చేశారంట? ఆదుకున్నారు. చేతులు ఏం చేశారు? నీ భర్త బలహీనుడైతే నువ్వు ఆదుకో. ఆమేన్. నీ భార్య బలహీనురాలైతే నువ్వేం చేయాలి? ఆదుకో. నీ సంఘంలో ఎవరైనా బలహీనులైతే వాళ్ళని నువ్వేం చేయాలి? ఆదుకో. అంటే ఆదుకోవడం అంటే ఎత్తుకోమని కాదు, వారి కొరకు ప్రార్థన ఇలా చేతులుంచారు. తెల్లవారేసరికి శత్రువుల మీద చేయముంచింది. చప్పట్లు కొట్టి ప్రభువును నీ ప్రార్థన ఆగకుండా, మా వినండి, నీ ప్రార్థన ఆగకుండా అలా కొనసాగిస్తే
జయము నీ వైపే ఉండిద్ది. ఆ లోపు నీకు చేతులు నొయ్యొచ్చు, కాళ్ళు నొయ్యొచ్చు, కళ్ళు నొయ్యొచ్చు, ప్రార్థించే పరిస్థితి లేకపోవచ్చు. ఆపమాక. నీ కొరకు ఇంకొకరు ఆదుకోవాలి, ఒకరినొకరు ఆదుకోవాలి. అప్పుడు మన చేతులు బరువెక్కిన మనం కిందకి దించు. మన ప్రార్థన ఆగకూడదు. ఫలితంగా మన హస్తాలు బలపరచబడతాయి. మన దేవుడు ఎలాంటి వాడు? చదవండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. యెషయా 66:13. ఒకని తల్లి వాణిని ఆదరించున్నట్లు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. నీ చేతులు బరువెక్కే పరిస్థితులు సంఘంతో పంచుకో. సంఘమంతా నీ కొరకు ఏం చేస్తుంది? ఆదరణతో కూడిన ప్రార్థన చేస్తుంది. మనందరికీ తెలుసు, పేతురు గారిని చెరసాల్లో వేస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో పేతురు గారిని చెరసాల్లో వేస్తే సంఘం అంతా అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తారు. రాత్రి అంతా చేస్తా ఉన్నారు. అక్కడ తెల్లవారితే పేతురును ఉరిదీయాలనుకున్నాడు రాజు. ఆ రాత్రి మధ్యరాత్రి దేవదూత వచ్చి పేతురు యొక్క రూములో నిలబడింది, చెరసాల్లో. ఆమె నిలబడగానే చెరసాలంతా వెలుగు వెలుగు వెలుగు. ఆ వెలుగు, ఆ ప్రకాశమానం, బంధకాలు తెగిపోయాయి. చెరసాల తెరవబడింది. ఆమె పేతురును బయటికి తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఇప్పుడేనండి ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? పేతురు ఇంటికి తీసుకోవాలా కదా? మా ఇంట్లో అయితే జాగ్రత్తగా దాచిపెడతాం, వాళ్ళు దాచిపెడతారో లేదో అని దేవదూత పేతురింటికి పంపలా. ఎక్కడ ప్రార్థన చేస్తుండ్రో అక్కడికి తీసుకెళ్ళి చదువు మా భాగం. ప్రార్థన చేసే ఇంటికి తీసుకెళ్తే ఆ ఇంట్లో అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారట. పేతురు వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు చిన్నమ్మాయి వచ్చి తలుపు తీయండి అమ్మ అంటుంటే విని వెళ్ళి చదువుతుంది. ఏమని తెలుసా? అయ్యా పేతురు గారు వచ్చారు. పేతురు అమ్మ పేతురు గారు వచ్చారు. నువ్వు పిచ్చిదాన్ని, ఆయన ఎవడో చెరసాల ఇంటి ఎందుకు వస్తాడు? అయితే వీళ్ళు ప్రార్థన చేసేది ఎందుకు? రమ్మనే కదా. అమ్మా ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ప్రభు ఆయన్ను అంటే గుర్తించి ప్రార్థన ఉంది కదా, గట్టి ప్రార్థన. వాళ్ళ ప్రార్థన విని దేవుడు ఆయన తీసుకొస్తే నమ్మట్లేదు. పదే పదే పేతురు తలుపు కొడతా ఉంటే అప్పుడు వెళ్ళి తలుపు తీసి అయ్యో పేతురు వచ్చి. ఎక్కడికి వచ్చాడు పేతురు? ఎక్కడ ప్రార్థన జరుగుతుంటే అర్థమైందా? వీళ్ళందరూ ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? పేతురు కొరకు. నువ్వు నేను సంఘంలో ఎవరు బలహీనులుగా ఉన్నారు, ఎవరు అది అనుకూల పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి? అది ఆదరణతో కూడిన ప్రార్థన. ఆమె ఎప్పుడైతే ప్రార్థన చేశారు, పేతురు విడిపింపబడ్డాడు, చెరసాల్లో నుండి బయటకు వచ్చాడు. దేవదూత ఇంటి దాకా తీసుకొచ్చి వదిలిపెట్టింది. అద్భుతంగా దేవుడు పేతురును రక్షించాడు. నీ ప్రార్థనే నేను బలపరిచేది. నీ ప్రార్థనే నీకు ఆయుధం. నీ ప్రార్థనే సర్వలోకమును జయించేలా చేస్తుంది. కాబట్టి మోషే బహు ప్రార్థనా పరుడు. ఆమె ఎలాంటోడు చూడండి. 34వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం, నిర్గమకాండం 34వ అధ్యాయం 28-29 వచ్చిన. అతడు 40 రేయింబవళ్ళు దేవునితో కూడా అక్కడ ఉండారు. భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. చూసారండి ఎన్ని దినాలు? మనం రోజుకోసారి అన్న దించగా నిలబడలేదు కదండి. మోషే గారు 40 దినాలు తినలా. 40 దినాలమ్మా తినలా. అక్కడ రాయబడింది భోజనము చెయ్యలేదు, నీళ్లు. ఎంత ప్రార్థన ఉంటే కానీ
అంత ఆకలిని చంపుకొని నిలువబడగలము. ఆమేన్. మోషే ప్రత్యేక లక్షణం ప్రార్థనాపరుడు. ఆమేన్. ప్రార్థనాపరుడు కనుకనే దేవుడు అన్నాడు, మీరందరూ లక్షల మంది ఉన్న మోషే మాత్రమే నన్ను సమీపించవలెను. ఆమేన్. వీళ్ళు ఎవరి దగ్గరికి? యేసయ్య అలా చెప్పాలి, అందరూ నా యొద్దకు రమ్మన్నారని. ప్రార్థన లేకుండా వస్తే కుదరదు, వాక్యం చదవకుండా వస్తే కుదరదు, పరిశుద్ధత లేకుండా వస్తే సాధ్యము. మోషే వలె మనం కూడా ప్రభు పిలిచే ఉన్నతమైన ఆత్మీయ స్థితి కలిగి ప్రభువులో కొనసాగుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన